హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సండే గోవా ఛానల్. ప్రజెంట్ మనం డోనోపాలో వ్యూ పాయింట్ ఆ పక్క నుంచి ఇలా వస్తే లోపలికి ఇటు సైడ్ బీచ్. ఈ రాళ్ళు చూడండి, ఈ స్క్వేర్ టైపు రాళ్ళు మనకి గోవాలో ఎక్కడ కనిపించలే. అవన్నీ వేరు వేరు. ఇప్పుడు కేరీ చూసాం, ఆ కేరీలో రాళ్ళు ఒక డిఫరెంట్గా ఉన్నాయి. ఇది స్క్వేర్ టైపు, ఈ రాళ్ళు ఒక డిఫరెంట్. మంచిగా హ్యాపీగా ఇక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు. ఆ కింద నుంచి వచ్చి దిగాలి. ఇక్కడ ఈ బీచ్ మొత్తం ఇవన్నీ పడవలు ఉంటాయి అన్నమాట. బోటింగ్ ఎక్కువ జరుగుద్ది. ఇంకా కిందకి వెళ్ళిపోయి ఆ వ్యూ మొత్తం చూపిస్తాను మీకు. లోపలికి వస్తే మీకు చూపించిన దగ్గర నుంచి పక్క సందులో లోపలికి వస్తే ఇక్కడ దీనికి ఒక ఎంట్రన్స్ ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇలాగా ఇప్పుడు ఇలా పక్క సంధిలోంచి అలా వస్తే మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ఈ బీచ్లో ఇక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు సీజన్ కాదు, సీజన్ అయిపోయింది. నార్మల్గా అయితే సీజన్ టైము ఈ బోటింగ్ అయితే ఉంటుంది. ప్రైవసీ కోసం ఎవరైనా కావాలంటే ఈ బీచ్లో హ్యాపీగా చిల్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇందాక నేను వచ్చినప్పుడు అక్కడ చిల్ అవుతున్నారు ఆల్రెడీ ముగ్గురు. బాదం చెట్టు ఇది, బాదం పుట్టేశారు ఎందుకో మరి. ఉంది లొకేషన్. ఆ క్లైమేట్ కూడా మార్నింగ్ వర్షం పడింది ఇక్కడ. ఏదో చెప్పుకునే పెద్ద బీచ్ అయితే కాదు, అలా అని చెప్పి తీసి పడేసే బీచ్ కూడా కాదు. బాగుంది. బాదం చెట్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ, కొబ్బరి చెట్లు ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ బోట్స్ ప్యాక్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కదా. ఇంకోటి ఏంటంటే ఫిషింగ్ కూడా ఫిషింగ్ కూడా పడ్డానికి అవ్వదు, ఇప్పుడు పర్మిషన్ ఉండదు. ఇది ఒక హోటల్, డాల్ఫిన్ ఏదో ఉందంట. ఈ స్టోన్స్ దగ్గర ఫోటో దిగాలన్నా మనకి ఆపోజిట్ కనిపిస్తుంది చూసారా, అది వాస్కో. అక్కడ పోర్ట్ ఉంది. ఈ రాళ్ళ దగ్గర ఫోటోలు దిగొచ్చు. అంతకన్నా బాగా నచ్చేది ఏంటంటే, అబ్బా వావ్, ఇది ఇంకా హైలైట్ కదా. ఇదే ఒక హైట్ లాగా బీచ్, ఇంకేం చెప్తాం. ఐలాండ్లో ఉన్నట్టుంది ఇది. ఇక్కడ మినిమం ఈత వచ్చినోడే ఉండాలి, ఎందుకంటే కెరటాలు లాక్కెళ్ళిపోయాను అనుకో ఎవ్వరు లేడు ఇక్కడ మిమ్మల్ని ఇది చేయడానికి కూడా. పీత వస్తుంది, పీత వెళ్ళిపోతుంది. స్లోలీ పోదాం. మరి వెళ్ళిపోయింది, అది ఊరిపోయింది పీత. అబ్బా బాగుంది, నాట్ బ్యాడ్ కూడా. వావ్,
ఇదంతా మునిగిపోతుంది, ఈ రాళ్ళన్నీ మునిగిపోతాయి. ఎందుకంటే వర్షాకాలం కదా. ఆల్రెడీ గోవాలో వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 20 రోజులు అవుతుంది. ఇక్కడ భలే ఉందండి. మార్నింగ్ అయితే ఫుల్ వర్షం, కట్ చేస్తే ఒక 3-2 గంటల్లో అసలు ఏం జరిగిందో అనేది కూడా తెలియనట్టు ఎంత ఎండ. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగే. ఇక్కడ మంచిగా ఇవేంటివి లైఫ్ జాకెట్ వేసుకుంటే భలే ఎంజాయ్ చేయొచ్చు. ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా బాగా నచ్చింది నాకు. ఇది లొకేషన్. నాకు డోనోపాలో బీచ్ బాగా నచ్చింది. దానికన్నా వెనకాల నాకు ఐలాండ్లో ఉంది చూసారా, ఇది ఇంకా బాగా నచ్చింది అనమాట. సూపర్, వావ్. ఇంత మంచి లొకేషన్ ఇప్పటివరకు నాకు తెలియదు ఇంతలా ఉందో. నార్మల్గా ఇదే బీచ్ అనుకున్నా, అదిరిపోయింది. మీరు కూడా చూసారు కదా, మీకు కూడా అదిరిపోయింది అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మంచిగా చిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవ్వరు లేడు మనకు, చూడండి ఎవ్వరు లేడు. ఏకాంతంగా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే ఇద్దరు లేదా ఫ్రెండ్స్ వచ్చినా భలే ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు 71 గోవా ఛానల్. ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. నో పాలో.